హౌసెస్ ఒక ఏరియాలో ఒక కమ్యూనిటీ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసి ఇండియాలో మాదిరిగానే ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఒకే డిజైన్లో హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ప్రాబబ్లీ ఇక్కడ గవర్నమెంట్ డిజైన్ చేసినటువంటి ప్లాన్ ప్రకారమే హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి హౌసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ చూసినట్లయితే నియర్లీ 1200-1500 SFT ఉంటుంది. డూప్లెక్స్ హౌస్ ఇది. ఇదో కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో హౌసెస్ ఆల్మోస్ట్ ఆల్ ఒకే మాదిరిగా ఉంటాయి. సో పేరు చూస్తున్నాము, విక్టరీ లేన్ అని ఉంది. అంటే స్ట్రీట్ నేమ్ ఇది, విక్టరీ లేన్ అనేది. అలాగే రోడ్స్ ఫార్మేషను. ఈ సైడ్ రోడ్స్కి వచ్చేటప్పుడు స్టాప్ అనేటువంటి ఒక సింబల్ ఉంటుంది. ఈ 4 వీలర్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ 4 రోడ్డు కార్నర్స్లో వెహికల్ వచ్చినా రాకపోయినా వెహికల్ని స్లో చేసి లెఫ్ట్ రైట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే వెహికల్స్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక్కడ హౌసెస్ డిజైన్, టోటల్ డిజైనింగ్ బేస్మెంట్ వరకు, బేస్మెంట్ అలాగే పిల్లర్స్ వరకు ఇండియాలో మాదిరిగా కాంక్రీట్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇంకా మిగతా స్ట్రక్చర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 100% వుడ్ తోటే కన్స్ట్రక్ట్ చేస్తారు. టోటల్ వుడ్ ఉంటుంది. మనకి పైకి కనిపిస్తున్నటువంటి హౌసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెహికల్ ఉన్నటువంటి ఒక హౌస్ని చూపిస్తున్నాను. ఆ వెహికల్ గ్యారేజ్ అది. ఈ గ్యారేజ్ కింద కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంకొక ప్లాట్ఫామ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అక్కడ ఒక్కొక్క హౌస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఆ గ్యారేజ్లో ఉంటుంది. గ్యారేజ్ అంటే ఈ వెహికల్ గ్యారేజ్కి కింద భాగంలో, అంటే డౌన్ ఇంకా చాలా కింద, అక్కడ సెంట్రలైజ్డ్ AC యూనిట్ ఉంటుంది. అలాగే 24/7 హాట్ వాటర్, వేడి నీళ్ళు మనకు అందుబాటులో ఉండేటట్లుగా ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అంతా కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. చూస్తున్నాము నైట్ 8:30 అయింది. ఇక్కడ 8:30 అయినా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అనేటప్పటికి వీకెండ్ స్టార్ట్ అయింది. సాటర్డే సండే హాలిడే. ఇక్కడ గవర్నమెంట్ సాటర్డే సండే, USA సాటర్డే సండే ఓన్లీ 5-day వీక్. ఒక అబ్బాయి సైక్లింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఎవ్వరూ లేరు, ఇంకా టోటల్గా పిల్లవాళ్ళు ఎవరూ ఆడట్లేదు. సింపుల్గా సైక్లింగ్ చేసుకుంటున్నాడు. రెసిడెన్షియల్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి. ఇక్కడ నామ్స్ ప్రకారము ఎవరు కూడా డస్ట్ వేయటానికి బయట ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇండివిజువల్ 2 డస్ట్బిన్స్ మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డస్ట్బిన్స్ కూడా క్యారీ చేయడానికి వీక్లీ వన్స్ మాత్రమే వస్తారు. డస్ట్బిన్స్ విషయాన్ని మనం డిస్కస్ చేసే ముందుగా, ఇది వాటర్ పైప్ లైన్, మెయిన్ వాటర్ పైప్ లైన్ ఉంటుంది. ఈ వాటర్ పైప్ లైన్ ఈ కన్సర్న్ హౌసెస్కి
అండర్ గ్రౌండ్లోనే మనకి ఎక్కడ కూడా బయట ఒక ట్యాప్ కూడా కనిపించదు. ఇందులో ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తుంది. ఈ స్పీడ్ లిమిట్ కూడా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి స్పీడ్ లిమిట్ చూడండి అక్కడ 25 మైల్స్. ఇది ఇక్కడ మనం ఇండియాలో అయితే కిలోమీటర్స్లో చూస్తాము. ఇది 25 మైల్స్ మించి బిలోనే 25 మైల్స్ కూడా వెళ్ళాలి. ఈ కమ్యూనిటీలో ఇంకా స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా కామన్ ఏరియాలో ఇవి కమ్యూనిటీ లీజింగ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతి హౌస్కి ఒక మనకి అక్కడ డోర్ నెంబర్స్ ఎలా ఉంటాయో అలాగా ప్రతి హౌస్కి ఒక నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ 23687. అలా సైడ్ బై సైడ్ హౌసెస్ నెంబర్ వైజ్ ఉండవు. ఒక పక్క ఇల్లు ఈ పక్క ఇల్లు ఒకేలా ఉండవు, అంటే నెంబర్స్ 1 by 1 ఉండవు, డిఫరెంట్గా ఉంటుంది. ఈ గరేజ్లో వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు. గరేజ్లో వెహికల్ పార్క్ చేసుకోకపోయినా అవుట్ సైడ్ కూడా వెహికల్ పార్క్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే హౌస్ ముందు భాగంలో ఈ లేన్ ఏరియా కూడా ఉంటుంది. ఈ ల్యాండ్స్కేపింగ్ ఎవరి ఓనర్స్ వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి. ఈ గ్రాస్ కటింగ్ కూడా మినిమమ్ హైట్ ఉంటుంది, హైట్ తర్వాత గ్రాస్ కటింగ్ కూడా చేసుకోవాలి. గవర్నమెంట్ చాలా సిస్టమేటిక్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. ఈ ల్యాండ్స్కేపింగ్లో ఉన్నటువంటి ఈ గ్రాస్ హైట్ పెరగకూడదు. హైట్ పెరిగినట్లయితే ఓనర్కి ఇంటిమేషన్ ఉండదు, టికెట్ అంటారు, మనకి మెయిల్ వచ్చేస్తుంది, లేదంటే డ్రాప్ చేస్తారు, లెటర్ డ్రాప్ చేస్తారు. ఈ చూస్తున్నాము ఇవి డస్ట్బిన్స్. మనం వెట్ టు డ్రై అనే డస్ట్బిన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ రిపబ్లిక్ సర్వీసెస్, ఇక్కడ ఈ ఒక ఏజెన్సీ రిపబ్లిక్ సర్వీసెస్.com అని ఒక ఏజెన్సీ. ఇది కొన్ని ఏరియాలో సండే ఉంటుంది, కొన్ని ఏరియాలో మండే ఉంటుంది. సో ఆ రోజు డస్ట్బిన్స్ని వాళ్ళు తీసుకొచ్చి ముందుకి ఇది ట్రాలీలా ఉన్నట్టుగా ఉంటుంది, వీల్స్ ఉంటాయి, తీసుకొచ్చి పెట్టేస్తారు. వాళ్ళు వచ్చేస్తారు, వెహికల్ వస్తుంది, వెహికల్ వచ్చి దాన్ని రిమూవ్ చేస్తారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తారు డస్ట్బిన్స్. చూడండి నైట్ 8:30 అయింది, ఇంకా వెలుతురుగానే ఉంది. ఇది క్లీవ్లాండ్ ohio స్టేట్లో 40 మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ ఏరియా. చూడండి బర్డ్స్ వెళ్తున్నాయి పైన, కొంగలు, నీటి బాతులు. వాట్ ఏ బ్యూటిఫుల్ క్లైమేట్. పక్కన వర్షం కురవటానికి వర్షం రావటానికి ఉంది. ఓ ప్రాంతంలో వర్షం ఉంటుంది, ఓ ప్రాంతంలోనేమో వర్షం ఉండదు. ఇది టోటల్ హిల్ స్టేషన్. ఇది చాలా అన్నీ కూడా లేక్స్ ఉంటాయి, తర్వాత కొండలు ఉంటాయి, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ. ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం ముందుకు చెప్పినట్లుగా జింకలు, అలాగే చిన్న జంతువులు, హార్మ్ఫుల్ యానిమల్స్ ఏమి ఉండవు, కానీ జింకలు ఎక్కువగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇలాగా ఈరోజు హౌస్ వార్మింగ్, గృహప్రవేశం అయితే ఇక్కడ మన ఇండియన్స్ పిలిస్తే రావటం జరిగింది. మనం గృహప్రవేశం అనగానే టెంట్లు వేసి భారీ ఎత్తున చేస్తాం, కానీ ఇక్కడ లిమిటెడ్ ఇన్వైటీస్ తోటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు వెళ్ళినటువంటి హౌస్ వార్మింగ్ గృహప్రవేశానికి నేను కౌంట్ చేశాను 50 to 60 మెంబర్స్. చూడండి నీటి బాతులు వెళ్తున్నాయి. ఇవి మార్నింగ్ ఏమో మరి డ్యూటీకి చేరిపోతున్నాయి. ఈ హౌస్ వార్మింగ్ సింపుల్గా 40 to 60 మెంబర్స్ మాత్రమే. మేము వెళ్ళినటువంటి హౌస్ వార్మింగ్ బళ్ళారి వారు ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, ఇద్దరు కూడా ఎంప్లాయీస్. ఈ లొకాలిటీ ఇప్పుడు చూస్తున్నటువంటి లొకాలిటీలో చాలా వరకు నేను ఎంక్వైరీ చేస్తే 60% ఆక్యుపేషను ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. మిగతా వాళ్ళు పంజాబీ, ఇలా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్, టోటల్ ఇండియన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి కమ్యూనిటీలో ఏదైనా కార్యక్రమం జరిగితే అందరూ కూడా కలిసి వాళ్ళు మన ప్లేస్లో ఎలాగైతే యూనిటీగా చేస్తామో అలాగే ఇక్కడ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. ఇంకా మరొక విషయం ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టము టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చూస్తున్నాం మనం. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో మెష్ ఉంది. ఈ
కింది భాగాన్ని చూసినట్లయితే ఎక్కడా కూడా మనకి వేస్ట్ కనిపించదు. ఈ వాటర్ కూడా స్టాగ్నేట్ అయ్యి ఉండదు. ఎప్పుడైతే ఈ డ్రైనేజ్ సిస్టము ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండదో మస్కిటోస్ కానీ సైక్లోప్స్ కానీ అనగా ఏగలు దోమలు పెరగడానికి అవకాశం లేదు. టోటల్ హౌస్ కన్సీల్డ్ ఎలక్ట్రిఫికేషన్తో ఉన్నటువంటి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మనకు అసలు కనిపించవు. అలా బాత్రూమ్ దగ్గర నుండి అన్నీ అక్కడ ఓవెన్ ఉంటుంది, ఎలక్ట్రిఫికేషన్ ఉండేటువంటి స్టవ్లు ఉంటాయి. చూడండి, మనం ఇక్కడ ఒక హౌస్ని చూస్తున్నాము. గార్డెన్లో లైట్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చూడండి, అక్కడ కొంగలు వెళ్తున్నాయి. ఇవి నీటి కొంగలు. ఇవి మార్నింగ్ వాకింగ్లో పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్తుంటుంటే నేను ఏమిటా అనుకున్నాను. మా అమ్మాయి చెప్పింది నీటి కొంగలు నాన్నగారు అని. వాటిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఒక్కొక్కటి ఓ పెద్ద బొంత కోడి అంటారో ఆ మాదిరిగా ఉన్నాయి ఇక్కడ కొంగలు. సో ఇది వెళ్తున్నటువంటి ఈ కమ్యూనిటీలో ఈ హౌస్ వార్మింగ్లో గృహప్రవేశానికి ఏర్పాటు చేసినటువంటి భోజన కార్యక్రమంలో భోంచేసి వెళ్ళిపోతున్నారు. చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ కార్యక్రమం. సిస్టమేటిక్గా వెహికల్స్ పార్కింగ్ కానివ్వండి, అలాగే శానిటేషన్ కానివ్వండి, అన్నీ కూడా ఎక్కడ ఒక పీస్ ఆఫ్ పేపర్ కూడా కనిపించదు. ల్యాండ్స్కేపింగ్ దగ్గర నుండి ఇంటిలో ఉండేటువంటి డ్యూప్లెక్స్ అయినా ఈ ఇంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంట్లో 5 బెడ్రూమ్స్ ఉంటాయి. అంటే కింద 2 బెడ్రూమ్లు ఉంటాయి, పైన ఒక 3 బెడ్రూమ్లు ఉంటాయి. సో బెడ్రూమ్లు కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి. టోటల్ వుడ్, ముందు చెప్పినట్లుగా నేను 100% వుడ్తో ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉండటం వల్ల వుడ్ అది బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్యారేజ్ ఏరియాలో వెహికల్ని పెట్టుకుంటారు. ఇది షట్టర్స్ కూడా దాన్ని ఏమంటారంటే క్లోజ్డ్ షట్టర్స్ ఉంటాయి. మన బిల్డింగ్లో షట్టర్స్ మాదిరిగా కాకుండా చాలా నీట్గా వాటి ఫోల్డింగ్ షట్టర్స్ అన్నమాట అండి. చాలా చక్కగా ఉంటాయి. సో మరొక విషయం, ఈ వెహికల్ వెనకాల బైసికల్ని పెట్టారు చూడండి ఒకసారి. అంటే కూడా బైసికల్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడైనా సైక్లింగ్ చేయాలనుకున్నప్పుడు దానికి వెనకాల కారుకి స్క్రూస్ ఉంటాయి, బైసికల్ని పెట్టుకుంటారు. ఇక్కడ 2 బైసికల్స్ ఉన్నాయి. 2 బైసికల్స్ కాదు, ఒక బైసికలే ఉంది. దీన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ గార్డెన్ ఏరియాలోనో ఫారెస్ట్ ఏరియాలోనో వెహికల్ని పార్క్ చేసి అక్కడ సైక్లింగ్ చేస్తారు. చూడండి, అక్కడ వర్షం పడుతుంది ఆల్రెడీ. ఇంత డీసెంట్గా పబ్లిక్ అలాగే ఉంటారు, హౌస్ ఓనర్స్ అలాగే ఉంటారు. యూరినల్స్ కానీ ఏ విధమైనవి కూడా బయట వేయడానికి వీల్లేదు. ఒక పీస్ ఆఫ్ పేపర్ కూడా వేయడానికి వీల్లేదు. గతంలో చెప్పినట్లుగా టికెట్ వచ్చేస్తుంది. టికెట్ మీన్స్ ఫైన్ అనమాట. అలాగే రోడ్ క్రాసింగ్ కానీ స్టాపర్ ఉంటే స్టాపర్ ఆగిపోవాలి. సో వెహికల్ ఉంది. ఇక్కడ వెహికల్ నెంబర్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి నెంబర్సే. మన పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నిషి జర్మన్ అని ఉంది, ఒహాయో స్టేట్. సో ఈ రకంగా ఉంటాయి. మనం ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ల్యాండ్ ప్రకారము ఆ యొక్క కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు, ఏజెన్సీ. ఈ వెహికల్స్ చూస్తున్నాము. ఇది మా అమ్మాయి వెహికల్, ఇది కారు. మేము 40 మైల్స్ ట్రావెల్ చేసి వచ్చాము ఈ ప్లేస్కి. ఇక్కడ యూనిటీగా ఉంటారు. ఇండియన్స్ అంటే ఇండియన్స్, ఫారినర్స్ కూడా ఇక్కడ సిస్టమేటిక్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి వాళ్ళు విష్ చేయటము, అలాగే ఎవరైనా క్రాస్ చేసే టైంలో వెహికల్స్ వస్తే వెహికల్ని స్టాప్ చేసేస్తారు. ముందు రోడ్డు దాటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలాగ చిన్న చిన్న
స్ట్రీట్స్లో మాత్రమే. మెయిన్ రోడ్స్లో అయితే స్టాపర్స్ ఉంటాయి, కంపల్సరీ స్టాపర్స్, సిగ్నల్స్ బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది గృహప్రవేశం అయినటువంటి హౌస్. లైటింగ్ కనిపిస్తుంది చూడండి. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. వ్రతం తర్వాత ఈవినింగ్ ఫ్రైడే ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని పిలిచి వాళ్ళు భోజనం పెట్టడం జరిగింది. అలాగే మెయింటైన్ చేసినటువంటి గార్డెనర్ ల్యాండ్స్కేప్ కూడా చూడండి, మొబైల్ నెంబర్ ఉంది. వాళ్ళు ఈ ల్యాండ్స్కేప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఇది ఈ రకమైనటువంటి విధానంలో టోటల్ వుడ్తో కన్స్ట్రక్ట్ అయినటువంటి హౌసెస్. మరి వుడ్ అనగానే మనం చాలా చీప్గా హౌస్ అయిపోద్ది కదా అని అనుకోవచ్చేమో. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ హౌస్ నియర్లీ 4 crores మన ఇండియన్ కరెన్సీలో. దాన్నే 400K అంటారు ఇక్కడ. సో 400 lakhs. దాన్ని డాలర్స్లో చూసినట్లయితే $83, 82 రూపీస్ అలా ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ రెంటెడ్ హౌసెస్లో ఉండడానికి ఇష్టపడకుండా బ్యాంక్ లోన్ తీసుకుని, మనకి ఇక్కడికి ఉన్నటువంటి బ్యాంక్ లోను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రకంగా ఓన్ హౌస్ని జాబ్ తెచ్చుకున్నటువంటి 4 to 5 yearsలోనే ఓన్ హౌస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఓన్ హౌస్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. ఇది అమెరికాలో జీవన విధానము. మన భారతీయుల సమైక్యతకు, అంకిత భావానికి, స్నేహ వాతావరణానికి ప్రతీక. క్లీవ్లాండ్ నుండి